నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మెగా డిబేట్. నిన్న సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు ఏదైతే ఉన్నాయో దానిపైన సీరియస్ అయినట్లుగా సమాచారం. ఏదైతే మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఆయన పిటిషన్ వేశారు కదా, దానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనోహర్ నాయుడు గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఏపీ స్టేట్ బార్ కౌన్సిలర్ ఈరోజు డిబేట్లో ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మనోహర్ నాయుడు గారు, సార్. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి. చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి పైన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు కోర్టుకు వెళ్ళటం, దీనిపైన సుప్రీంకోర్టు సీరియస్ అవ్వటం, అక్కడ సిబిఐకి సంబంధించిన అడ్వకేట్లు వాళ్ళు చెప్పిన సమాధానాలకి న్యాయమూర్తి గారు కూడా అవాక్కయ్యారు. సో దీనిపైన మీ స్పందన చెప్పండి. ప్రసాద్ గారు, సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమాస్తుల కేసుల విచారణలో మాత్రం నిజంగానే చాలా జాప్యం జరుగుతున్న విషయం వాస్తవం అండి. రైట్. ఇంత విచారణ జాప్యం జరగడం అనేది, దీని వెనక ఒకసారి మనం ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన విచారణలకు హాజరు కాకుండా జరగడమే ఈ జాప్యానికి కారణం. ఇప్పుడు ఒక్కసారి ఈ కేసు పూర్వపరాలు మనం చూసినట్లయితే ప్రసాద్ గారు, 2011 ఆగస్టు 10వ తారీఖున ఎర్రనాయుడు గారు అట్లనే శంకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా ఈ కేసుల పైన హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ల ఆధారంగానే సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టి విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణలో జగన్మోహన్ రెడ్డిని 2012 మే 27వ తేదీన అరెస్టు చేయడం, ఆయన 16 నెలలు జైల్లో ఉండడం కూడా జరిగింది. 11 కేసులు ఈయన పైన నమోదయ్యాయి ప్రసాద్ గారు. ఈ 11 కేసులు కూడా వాళ్ళ తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపదను దోపిడీ చేసుకున్నట్లే ప్రసాద్ గారు. ఇందులో ఈ 11 కేసుల్లో ఒకసారి మనం ఆలోచిస్తే, ఎందుకంటే మనకు ప్రజలకు కూడా తెలియాలి, మళ్ళీ ఒకసారి మర్చిపోయి ఉంటారేమో. అరబిందో, హెటీరో, రామ్కి, వాన్పిక్, డాల్మియా, ఇండియా, రఘురామ్, పెన్నా సిమెంట్లు, ఇందుటెక్ జోను, లేపాక్షి నాలెడ్జ్ హబ్బు, అట్లాగే ఏపీ హౌసింగ్ ప్రాజెక్టు, అవి కాకుండా తన వ్యక్తిగతమైనటువంటి పెట్టుబడులు, ఈ 11 కేసుల పైన సిబిఐ విచారణ చేస్తున్న సందర్భంలో ఈయన విడుదలైన తర్వాత 16 నెలల తర్వాత విడుదలైన తర్వాత ప్రతి శుక్రవారం కూడా సిబిఐ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరి అప్పుడు శుక్రవారము హాజరైతూ ఉండేవాడు. ఈయన ఈ శుక్రవారం హాజరయ్యేటువంటి విషయాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలు పెట్టాడు. అంటే అప్పుడున్న ప్రభుత్వం పైన వ్యతిరేకతతో పాదయాత్ర మొదలుపెట్టి, ఆ పాదయాత్ర చేసే సందర్భంలో నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని చాలా సార్లు సిబిఐ కోర్టును కోరితే కూడా సిబిఐ కోర్టు అందుకు అంగీకరించలేదు. రైట్. దానికి అంగీకరించలేదు. సిబిఐ కోర్టు కంటిన్యూగా హాజరు అవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా కోర్టుకు డుమ్మా కొట్టడం, కోర్టులకు ఎగరగొడుతూ రావడం, ఆ తర్వాత ఎన్నికలు రావడం, మరి ఒక స్టెప్ వేసి ఈయన ఒకసారి శాశ్వత హాజరు మినహాయింపును కూడా సిబిఐ కోర్టును కోరారు. అయితే కోర్టు అంగీకరించలేదు అనుకోండి, కానీ అంగీకరించలేదు. ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే కోర్టు హామీ అతనికి మినహాయింపు ఇస్తా వచ్చింది. సార్, అసలు శాశ్వత మినహాయింపు అనేది ఉంటుందా సార్? శాశ్వత మినహాయింపు అనేది ఉంటుంది అసలు? ఎట్లా ఉంటుంది సార్ చెప్పండి. కాదు, ఇంత అక్రమాలు చేసినటువంటి వ్యక్తికి ఎట్లా శాశ్వత మినహాయింపు ఇస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆయన అనుకుంటున్నాడు. ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకు నాకు ఏవైనా చెల్లుతాయనుకొని కోరడం జరిగింది. సరే, ఆయనకు తెలియక కోరిండొచ్చు. ఇప్పుడు కదా తెలుగుదేశం పార్టీ పైన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అడుగుతున్నాడు చూడండి. రాజ్యాంగంలో లేని యొక్క విషయాన్ని 18 సీట్లు రాకనే 11 సీట్లకు ప్రతిపక్ష హోదా, అలా ఉంటుంది ఆయన కథ. అట్లనే
ఇప్పుడు ఇంకొక విషయం అండి ప్రసాద్ గారు, సార్ ఏంటి, దాదాపుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా కోర్టుకు అనేది పూర్తిగా రాకుండా పైగా పైగా ఈయన కోర్టులో దాదాపుగా 29 క్వాష్ పిటిషన్స్ ఈయన కేసుల పైన. అంటే కేసులన్నింటినీ త్వరితగిన దాన్ని ఆపేయాలి, ఉన్నవి ఉన్నట్టుగా, నా పైన ఎటువంటి నిందలు ఉండకూడదు అని క్వాష్ పిటిషన్లు వేయడం, దాదాపుగా 90 పైచులకు డిశ్చార్జ్ పిటిషన్లు, కేసుల్ని డిశ్చార్జ్ చేయమని పిటిషన్లు అవును. వేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పూర్తిగా కోర్టును కూడా మభ్యపెడుతూ వచ్చాడు, సిబిఐ వాళ్ళను కూడా అరికడుతూ వచ్చాడు. అయితే నిన్నటి దినం సుప్రీంకోర్టు నిజంగా అండి, సుప్రీంకోర్టు ఈరోజు ధర్మాసనాన్ని మేమందరం కూడా మెచ్చుకోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క నిర్ణయాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ముఖ్యంగా సిబిఐ కోర్టును కూడా ఈరోజు సుప్రీంకోర్టు కొంచెం తప్పుపట్టినట్టే. ఎందుకోనంటే ఇప్పుడు పిటిషన్లు వేశారు, ట్రయల్, దానికి సంబంధించి ఎందుకు ఆపాలి, ఎందుకు మీరు దీని గురించి ఆగారు, ఇది తప్పు కదా. సుప్రీంకోర్టు ఏమైతే డెసిషన్ ఇచ్చిందో కేసుల పైన పూర్తి విచారణ చేయమని, దానిని మీరు కంటిన్యూ చేయకోకుండా ఇవి దాని పాటిగా జరుగుతుంటాయి. ఎన్నో పిటిషన్లు కొట్టేసే పరిస్థితుల్లో లేదా డిశ్చార్జ్ వచ్చి మా దగ్గర విచారణకు వస్తున్నాయి, మేము వాటన్ని కొట్టేస్తున్నాం పక్కకి, మేము చేయట్లా మా పని అని ఆయన చెప్పడం నిజంగా కన్నా గారు ఒక అద్భుతమైన విషయం అండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అర్థమవుతా ఉంది. అంటే తప్పు చేసుకొని తప్పించుకోవాలనేటువంటి ధోరణిలో ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డికి ఎన్ని రకాల కుయుక్తులతో ఎత్తులు పై ఎత్తులు వేసినా ధర్మాసనం అనేది ఒకటి ఉంది, ధర్మాసనం తన ధర్మాన్ని నిర్వర్తిస్తుందని ఈరోజు నిరూపణ అయిందండి. ఖచ్చితంగా ఇంకా సిబిఐ కేసుల యొక్క విచారణను తొందరగా పూర్తి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చేసిన పాపాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రజలు పూర్తిగా తన మీద మొట్టికాయ వేసిన ఈ పరిస్థితిని 11 సీట్లతో కూర్చోబెట్టారు. తప్పనిసరిగా ఈ కేసుల్లో కూడా తొందరలో జగన్మోహన్ రెడ్డికి మీద ఇవన్నీ నిరూపణ అవుతాయి. ఆయన మళ్ళీ జైలుకు శాశ్వతంగా పోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం అండి. శాశ్వత మినహాయింపులు కోరిన వ్యక్తికి శాశ్వత జైల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. రైట్, మరలా వస్తాను సార్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీతో ఒకసారి నేను ముప్పాళ్ళ సుబ్బారావు గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఓకే, రైట్. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మీరు సీనియర్ అడ్వకేటు, మీకు తెలియదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇప్పుడు కాదు అప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు పడతానే ఉన్నాయి. ఎట్టకేలకు నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అవటం జరిగింది. ఏంటి అసలు ఏం జరగబోతుందండి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా 2011లో ఎఫ్ఐఆర్ నమోదై 2012-13లో ఛార్జ్షీట్ ఫైల్ చేసి తర్వాత 16 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఓకే, ఇక్కడ సమస్య ఏంటంటే సిబిఐ వేసినటువంటి ఎఫిడవిట్ కనుక మనం చూస్తే మే 2వ తారీఖున వేశారు సుప్రీంకోర్టులో. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి లేకుంటే బదిలీ చేయాలని ఏది పిటిషన్ వేశారో దాంట్లో మే 2వ తారీఖున సిబిఐ ఎఫిడవిట్ వేసింది. దాంట్లో పొందుపరిచిన ప్రధానమైన అంశాలు ఏంటంటే ఆల్రెడీ దీంట్లో ఉన్న సాక్షులు 50 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు, అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిలు చాలా ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, అలానే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, అంతేకాకుండా వాళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్లను పెట్టుకొని చట్టంలో ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని జాప్యం చేస్తా ఉన్నారు అని అనేక అంశాలు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు 95 వరకు డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదాని తర్వాత ఒకటేసి జాప్యం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన కోర్టును ఏర్పాటు చేసి సత్వరం విచారణ జరపడానికి చర్యలు తీసుకోండి అని చెప్పేసి వేశారు. అయితే దాంట్లో ఏం చేశారంటే కొద్దిగా న్యాయ వ్యవస్థ కూడా జాప్యం జరుగుతుంది అన్నట్టుగా రాసినప్పుడు దాని మీద ఆగ్రహం వెలిపించింది సుప్రీంకోర్టు. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఆశ్రయించినప్పుడు డిశ్చార్జ్ తాను మినహాయింపమన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇది ఆర్థిక నేరానికి సంబంధించింది, ఇది ఈ ఆర్థిక నేరాలు సమాజం మీద ప్రభావం పడుతుంది, సమాజం మొత్తం మీద ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి, కాబట్టి ఇటువంటి నేరాలలో కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. అవును. కానీ ఇప్పటికి కూడా ఆ కేసు విచారణ జరగకుండా జాప్యం చేయటం దాని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహించింది. డిశ్చార్జ్ పిటిషన్లో దాని మీద ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి
డిశ్చార్జ్ పిటిషన్లుగా ఉంటాయి. మీరు విచారణ జరపడానికి ఎందుకు జాప్యం చేస్తామన్నారు? 10 సంవత్సరాలకు పైగా ఆయన బెయిల్ మీద ఉంటే ఎందుకు ఇప్పటికీ విచారణ జరగట్లేదని ఆగ్రహించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టు గతంలో కూడా ఎవరైతే ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయో ఆ కేసుల్ని సత్వరం విచారణ జరపండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అంతేకాకుండా ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు 2 సార్లు సిబిఐ కోర్టుకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డిశ్చార్జ్ పిటిషన్లో రోజువారీ విచారణ జరపండి, సత్వరం పరిష్కరించి విచారణకు ప్రారంభం రండి అని చెప్పేసి. ఇక్కడ ఒకటండి, మొత్తం సిబిఐ కోర్టులో ఉన్న కేసు 11 కాదండి. సిబిఐ 11, ఈడీ 9, మొత్తం 20 కేసులు ఒక్క సిబిఐ కోర్టులోనే హైదరాబాద్ లో ఉన్నాయి. కాబట్టి దీన్ని త్వరితగతిన విచారించేసి దాన్ని పరిష్కరించకపోతే ప్రజలకి అపనమ్మకం పడుతుంది న్యాయ వ్యవస్థ మీద. అధికార బలం, అంగబలం. ఒక చిన్న డౌట్ అండి, చెప్పండి. సిబిఐ ఏదైతే చెప్పిందో ఏంటి, ఏదో వాళ్ళు చెప్పిన సహేతుకంగా ఉందా లేదా? అసలు యాక్చువల్గా ఎప్పటికప్పుడు న్యాయమూర్తులు రిటైర్ అయిపోతూ ఉన్నారు, సో అందువల్ల లేట్ అయిపోతుందని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు సహేతుకంగా అండి? ఒకటి, న్యాయమూర్తుల బదిలీ అనేది అది సహజంగా జరిగేవండి బదిలీ సరి. అవును, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు జరుగుతాయి. బదిలీల వల్లే న్యాయ వ్యవస్థలో తీర్పులు జాప్యం జరిగిందనేది ప్రధానమైనది కాదు అసలు. ఎందుకంటే ఈ యొక్క కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ లిటిగేషన్లో చట్టంలో ఉన్న లోపాలను పరిగణన తీసుకొని పెద్ద పెద్ద న్యాయవాదుల్లో పెట్టేసి దాన్ని జాప్యం అవడానికి, ఆ లిటిగేషన్ క్రియేట్ చేయడానికి ప్రధానమైన కారణం అవుతుంది తప్ప న్యాయమూర్తులు వాళ్ళు ఉంటారు 3 సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయిపోతారు. కాబట్టి ఇది దాదాపుగా 2011లో పెట్టిన ఎఫ్ఐఆర్ 12-13లో ఛార్జ్షీట్లు వేశారు. దాదాపుగా 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల్లో 45 న్యాయమూర్తులు బదిలీ అవటం అనేది అది జాప్యానికైతే అది కరెక్ట్ రీజన్ కాదు. అందుకే దాని మీద ఆగ్రహించింది న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహించింది, మీరు పేజీలు వేస్తారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి ఆర్థిక పరమైన నేరాలు అధికారాన్ని ఉపయోగించుకొని సూట్ కేసు కంపెనీలతో క్విక్ ప్రోకో నిర్వహించి కోట్లాది రూపాయలు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల కుంభకోణంలో ఉన్నటువంటి ఇలాంటి కేసుల పట్ల న్యాయ వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలా గనక లేకపోతే ఈ యొక్క క్విక్ ప్రోకోలు లాంటి ఈ అక్రమాలు, ఈ స్కామ్లు, జస్ట్ బీహార్లో ఎంతండి, లల్లూ ప్రసాద్ యాదవ్ది గడ్డి కుంభకోణం, అది చిన్న కుంభకోణం, కానీ విచారించారు, జైలు శిక్ష పడింది, జైల్లో ఉండే పరిస్థితి. దీంట్లో అంతకన్నా ప్రమాదకరమైంది దాదాపుగా 43,000 కోట్ల రూపాయలు ఉందని అంచనాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇది తప్ప ఉప్ప తర్వాత విషయం, నిర్ధారణ అవుతుందా అవదా తర్వాత విషయం. ముందు సత్వరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సత్వరం వచ్చేసి ఎస్ నేను సచివులుగా నిరూపించుకుంటాను, నా కేసు విచారణ చేయండి, లిటిగేషన్ మానేయచ్చు కదా. ఎందుకు లిటిగేషన్ ద్వారా జాప్యం చేస్తా ఉన్నారు? ఇంకోటి ఏంటంటే, దీంట్లో రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాల్సింది, దాంట్లో ఉన్న ముద్దాయిలకి రాజకీయపరమైన అధికారాలు ఇచ్చారు. అలానే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఎవరైతే ముద్దాయిగా ఉండి అనేక నెలల పాటు జైల్లో ఉన్నారో ఈ స్కామ్ లో, ఆమెను తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చేసి ప్రముఖమైన పాత్ర పోషించారు. కాబట్టి అలాగే కొంతమంది కాంట్రాక్టర్స్ కి విశాఖలోనో అలానే కాకినాడ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చారు. అలానే తనకు అనుకూలంగా ఉన్నటువంటి ముద్దాయిలుగా ఉన్న ఐఏఎస్ఎల్కి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. రిటైర్ అయిన వాళ్ళకు కూడా సలహాదారులుగా తీసుకున్నారు. అంటే ఆ ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి ముద్దాయిలకి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధిక ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని ముద్దాయిల్ని అప్రూవల్ గా మారకుండా దస్తగిరి లాగా, వివేకానంద కేసులో దస్తగిరి లాగా మారతారని భయమేసి వాళ్ళని దగ్గరికి చేరదీసి వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇక్కడ ఒకటేనండి, ఇలాంటి కేసుల్లో సత్వరం విచారణ జరపాలి. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేలాగా, వ్యవస్థ పేదరికం వేరు, ధనికులు వేరు, వీళ్ళకి వివక్షత ఉందనే అభిప్రాయం కలగకూడదు. కాబట్టి సత్వరం ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం మౌఖిక ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలు కానీ
గతంలో తీర్పు ద్వారా ఇచ్చిన ఆదేశాలు కానీ, లేదంటే తెలంగాణ హైకోర్టు 2 సార్లు ఇచ్చిన ఆదేశాలు కానీ సత్వరం సిబిఐ కోర్టు పరిగణలో తీసుకుంటే సత్వరమే ఈ కేసు విచారణ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఒక సంవత్సరంన్నరలో ఈ కేసు తీర్పు వచ్చేస్తే దీంట్లో నేరస్తులు ఎవరు, అసలు అధికారాన్ని ఉపయోగించేసి ఆర్థిక నేరానికి పాల్పడ్డారా లేదా, లేకపోతే ఆర్థిక నేరానికి పాల్పడటానికి ఎవరెవరు పాత్ర వహించారు. ఇక్కడ ఒకటి చాలా స్పష్టమండి, అధికారులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పాపం ఏ ప్రభుత్వానికి క్రియాశీల కార్యకర్తలాగా వ్యవహరించారు. పాపం వాళ్ళు కూడా ఇక్కడ సమస్య ఏంటంటే రాజకీయ నాయకుడు ఎప్పుడు దొరకడం, ఎగ్జిక్యూటివ్ అధికారులే సంతకాలు పెడతారు దాని మీద. ప్రతి ఒక్కళ్ళు ఏ ఆదేశాలు వచ్చినా ఆదేశాల మీద సంతకాలు మినిస్టర్ పెట్టరు, కానీ ఐఏఎస్ లో లేదంటే అక్కడ సెక్రటరీలు సంతకాలు పెడతారు. వాళ్ళు ముద్దాయిలుగా దీంట్లోకి వచ్చి ఇబ్బంది పడిన సంఘటన ఈ ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి దాంట్లో మనం స్పష్టంగా చూసాము. జైలు శిక్ష అనుభవించే రిమాండ్ ఉన్నటువంటి సంఘటనలు మనం చూసాము, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం చూసాము. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి, ఇది సత్వరం విచారణ జరగడానికి దారులు తెరవబడుతూ ఉన్నాయి. సత్వరం విచారణ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏం చేశారంటే, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఈ సిబిఐ కోర్టుకి హాజరవ్వాలంటే ఎగ్జామ్షన్ 60 లక్షలు ఎంతో ఖర్చు అవుతుంది, నా సెక్యూరిటీ ప్రభావం, అలానే అక్కడ ఉన్న క్లయింట్లకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అడ్వకేట్లకి క్లయింట్లకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మినహాయింపు పని తీసుకున్నారు. ఈ రోజు నా పరిస్థితి లేదు. ఈ రోజున టెక్నాలజీ పెరిగింది, ఆన్లైన్ ద్వారా కూడా ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవడానికి, విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా ఆన్లైన్ ద్వారా సాక్ష్యం నమోదు చేసుకోవడానికి చట్టాల రూపంలోనే టెక్నాలజీ పెరిగింది. కాబట్టి ఇటువంటి ఈయన వచ్చినా రాకపోయినా డెఫినెట్ గా ఆన్లైన్ ద్వారా కానీ విచారణ జరపడానికి అవకాశం ఉంది. కాబట్టి సత్వరం విచారణ జరపడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్ గా ఈ యొక్క ఈడీ సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీద ఉంటుందండి. సిబిఐలో అయితే సిబిఐ అధికారులు, దీంట్లో ఈడీలో అయితే ముద్దాయిలు నిరూపించుకోవాలి నేను నేరం చేయలేదని. దాంట్లో డాక్యుమెంట్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి సార్. ఏంటి పరిస్థితి? మీకు 11 అనేది అప్పటి నుంచే మొదలైనట్టుంది. 11 సిబిఐ కేసులు, రాజ్యసభలో 11, అసెంబ్లీలో 11. సరే 11 సంగతి పక్కన పెట్టేసేయండి. ఏంటి ఈ కేసులు పంచాయతీ? మరి ఎప్పటి నుంచో ఎందుకు ఈ విధంగా జాప్యం చేసుకుంటూ ఉంటున్నారు? వీలైనంత త్వరగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్లుగా త్వరగా క్లియర్ చేసుకుంటే బెటర్ కదా. ముందుగా మీకు ఆదాన వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. విచిత్రమైన వాదనలు, విచిత్రమైన ప్రవర్తనలు ఎలా ఉంటాయి అనే దానికి ఇప్పుడున్న ప్రభుత్వం తీరు, పరిస్థితులే ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే కోర్టుల నిర్ణయాల మీద, కోర్టుల యొక్క ప్రవర్తన మీద మనము ఆరోపణలు చేస్తున్నాం. కోర్టులు ప్రలోభాలకు గురి అవుతాయని చెప్పకనే ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది ఎంత దుస్సాహసమో ఒకసారి అర్థం చేసుకోండి. చెప్పలేదండి. కోర్టులు ప్రలోభాలకు గురవుతాయని చెప్పేసి ఇప్పుడు కోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి అధికార ప్రభావానికే ఇన్ఫ్లుయెన్స్ అయితే, ఇప్పుడు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అని కనుక మీరు ఎరుగుతున్న ఆ అనుమానాలు నిజమైతే, కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు? ఆ కేంద్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్న కూటములు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు? మీరు అవి ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు? కాబట్టి నేనేమంటానంటే, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు నాకు ఇచ్చిన సమయానికి దయచేసి ఇంటరప్ట్ అవ్వద్దు. నేను అన్నిటికీ సమాధానం చెప్పడానికి సమాధానం చెప్తాను. అర్థమైందండి? వాళ్ళు మాట్లాడే మాటల్లో పూర్తిగా మీ ఓపిక ఉన్న మీరు మా మాటలు కూడా దయచేసి ఓపికగా వినండి. వింటే ప్రజలకి మేము చెప్పదలుచుకున్న సమాధానం కూడా మీ ద్వారా చేరుతుంది. ఇక్కడ క్లియర్ గా కోర్టులు స్వయం ప్రతిపత్తి కలిగినవి. న్యాయ వ్యవస్థల మీద ఆరోపణలు చేయటం కానీ, వాటి నిర్ణయాల మీద అనుమానాలు వెలిపుచ్చటం కానీ దుస్సాహసం అని నేను అంటాను. క్లియర్ గా ఇప్పుడు కోర్టులు జరుగుతున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా పిటిషన్లు వేసుకోవడం కక్షిదారుడికి కనీసంగా ఉన్న హక్కు. ఏ కక్షిదారుడైనా, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఎక్కడున్న కక్షిదారుడికి పిటిషన్లు వేసుకోవడం అవన్నీ కక్షిదారుడికి ఉన్న కనీస హక్కు. ఆ కనీస హక్కును కూడా తప్పుపడుతున్నారంటే
వీళ్ళు ఎంత యాంగ్జైటీగా ఉన్నారు, ఎంత దీని మీద ఎంత కక్ష మీద ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్ గా ఒక మాట చెప్తున్నాను, కోర్టు నిర్ణయాలని దయచేసి తప్పుపట్టొద్దు. అది సిబిఐ కోర్టా, లోయర్ కోర్టా, సుప్రీంకోర్టు నిర్ణయాలు వాళ్ళు ఇచ్చిన రిలీఫ్ కానీ మళ్ళీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ తప్పుపట్టడం అంటే మీ యొక్క దురాభిప్రాయాన్ని వెలిపుచ్చటమే తప్పితే అందులో కోర్టు నిర్ణయాలను కూడా తప్పుపట్టే పరిస్థితి ఉండకూడదు. క్లియర్ గా రిలీఫ్ ఇచ్చారు, లేదు మళ్ళీ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కక్షిదారుడు పిటిషన్లు వేస్తారండి, కక్షిదారుడు వేయకూడదా? చట్టంలో లేదా? చట్టంలో ఉన్న కోర్టు ప్రొవిజన్స్ లో ఉన్న వాటి ప్రకారమే కక్షిదారులు ఫాలో అవుతారు. వాటిని లోపాలు అన్నప్పుడు సరిచేయండి. కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు, సరిచేయండి. ఎవరొద్దన్నారు? మీరు మాట్లాడుతున్నారంటే నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను మీకు. చెప్పండి. ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే ఇవన్నీ ఈ యొక్క చర్చలు ఇవి వస్తున్నాయి తప్పితే వాటిలో వాస్తవం లేదు, న్యాయం లేదు. ఇప్పుడు తాజాగా నమోదైన కాదు కదా. ఎప్పుడు నమోదైనవి? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అధికార ప్రభుత్వంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి మంచివాడే. అప్పుడు అధికార పార్టీలో ఎంపీగా కొనసాగినంతసేపు జగన్మోహన్ రెడ్డి మంచివాడే. ఎప్పుడైతే అప్పుడున్న అధికార పార్టీని వీడి సపరేట్ గా పార్టీ పెట్టుకొని రాజకీయంలోకి నేను ఇచ్చిన మాట కోసం అని చెప్పి ప్రజల్లోకి రావాలనుకున్నారో అప్పుడు కేసులు పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, కక్షిదారుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక లెక్క, అధికార పార్టీతో సత్సంబంధాలుంటే ఒక లెక్క, కేంద్రంతో సత్సంబంధాలుంటే ఒక లెక్క, కేంద్రంలో పొత్తులు మారితే ఒక లెక్క. ఇవన్నీ నేనైతే కోర్టులు విశ్వసిస్తాయని నేను అనుకోవట్లేదు. కోర్టులు తీరులోనే ప్రవర్తిస్తే న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము పిటిషన్లు చట్టబద్ధంగా కోర్టు ద్వారా. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ కేసులన్నీ కూడా కుట్రపూరితంగానే చేశారా? వాస్తవాలు ఏమి లేవు. సిబిఐ నమోదు చేసిన ఛార్జ్షీట్ కానీ, ఈడీ ఛార్జ్షీట్ కానీ ఇవన్నీ కూడా ఫేకే అంటారు మీరు? కుట్రపూరితంగానే జరిగినాయి. వాటి మీదే మేము విచారణకు వెళ్తున్నాం. వాటి మీదే మా అడ్వకేట్ గారు కుట్రపూరితంగా జరిగినాయి అని చెప్పేసి, వాటిలో వాస్తవం లేదని చెప్పేసి మా తరపు అడ్వకేట్ గారు వాదిస్తున్నారు. ఇంకా అంటారా అనేది వాస్తవం కూడా అది. కేవలం ఆ రోజు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధికార ప్రభుత్వాన్ని వ్యతిరేకించబట్టే ఈ కేసులు వచ్చినాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన అంతే చేస్తారు కదా. రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని వ్యతిరేకించిన తర్వాతే కదా ఆయన తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించింది. అప్పటిదాకా మంచోడే కదా ఆయన. ఏమండి, రఘురామకృష్ణరాజు గారిని ఆయన తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించింది. ఆయన జన్మదినం రోజున హైదరాబాద్ నుంచి ఆ రకంగా నోటీసులు ఇవ్వకుండా. మరి అప్పటిదాకా మంచివాడు ఉన్న ఆయన మీకు ఎదురు తిరగడమే కదా మీరు అట్లా చేసింది. ఇప్పుడు ఆయన వాదన ఒకటే, ఆయన మాట్లాడితేనేమో నీతులు, మా అడ్వకేట్ మాట్లాడితేనేమో బూతులా? ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లాగుందంటే కాదు, ముందు విషయాన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. ఇది ముందు జరిగింది. ఏది 11లో జరిగింది. ఇది 11లో జరిగిందేమో న్యాయమా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు తర్వాత నిన్న మొన్న జరిగిన దానికేమో అన్యాయమా? దానికి లింక్ ఇట్లా మీరు లింక్ వేస్తున్నారు. నేను అన్నది ఏంటంటే, కాంగ్రెస్ తో బాగున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు, వీళ్ళిద్దరికి తేడా వచ్చినప్పుడు చెడ్డోళ్ళు అంటున్నారు కదా. ఇదే రఘురామరాజు గారు కలిసినప్పుడు మంచోళ్ళు, తేడా వచ్చినప్పుడు మీకు చెడ్డోళ్ళు అని చెప్పి తీసుకెళ్లిపోయారా 3rd డిగ్రీకి? ఆయన కూడా కోర్టుకి వెళ్ళారండి. కోర్టులోనే వాదనలు జరుగుతున్నాయి. కోర్టు నిర్ణయాలు ఆయనకు బెయిల్ ఇచ్చినా మళ్ళీ ఆయన పిటిషన్లు వేసుకున్నా మేము కోర్టు నిర్ణయాలనే తప్పు పట్టట్లా. ఇక్కడ వచ్చిన ప్యానెల్లోని సభ్యులు కానీ ఇక్కడ మిగతా సభ్యులు కానీ మాట్లాడుతుంది కోర్టు నిర్ణయాలు తప్పడుతున్నారు. వాళ్ళు కోర్టు నిర్ణయాలు తప్పు పట్టలేదండి. సుబ్బారావు గారు మీరు ఆయన తప్పట్టారా?
మనోహర్ నాయుడు గారు మీరు తప్పట్టారా? న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏవి కూడా నేను తప్పట్లేదు. మేము మాట్లాడింది ఎవరు ఎక్కడ తప్పట్లేదు? కోర్టును తప్పు పట్టలేదు. కోర్టును ఇంకా మేము కోర్టుల్ని గౌరవించిందాం. ఇప్పుడు అంటే రిక్వెస్ట్ కోర్టు ఏం వాళ్ళు కోర్టు ఇప్పుడు ఏం కోర్టును గౌరవిస్తున్నారు. మేము తప్పట్లేదు. రజనీ గారు వస్తాను నేను ఒక నిమిషం. సో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అలా చెప్పండి. సిబిఐ చెప్పకండి కాదండి ప్రసాద్ గారు. మనోహర్ నాయుడు గారు విన్నది మీ డిబేట్ లో చూడండి. సిబిఐ కోర్టును పెట్టిన అప్లికేషన్ ని అబ్జెక్షన్ అండి. సిబిఐ ఒకసారి ఆయన కోర్టు సిబిఐని తప్పుపట్టా. ఎందుకంటే పిటిషన్ల పార్టీ జరుగుతున్నా మీరు విచారణ ఎందుకు చేయలేదని కోర్టు అడిగింది అన్న. సిబిఐ తప్పు ఉంది. ఆగండి మనోహర్ నాయుడు గారు కరెక్ట్ గా చెప్పారు అనుకుందాం. కరెక్ట్ గా ఇప్పుడు సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటది. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కదా అది. మరి కాదండి, సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉండి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు? ఎవరి కంట్రోల్లో ఉందని అడ్డుకున్నారు కర్నూలులో? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు డైవర్ట్ అయిందంటే మీకు ఇబ్బంది పడతారు. ఏమండి ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఇక్కడ సమాధానం చెప్పనివ్వట్లేదు అంతే ప్రాబ్లం. మా సమాధానం వినే ఓపిక వాళ్ళకి లేదు. చెప్పండి. సమాధానం వినే ఓపిక వాళ్ళకు ఉండాలి కదా. మనోహర్ నాయుడు గారు ఇంటరప్ట్ చేయమాకండి. కరెక్ట్ గా చెప్పండి. మీరు చెప్పినంతసేపు నేను ఇంటరప్ట్ అవ్వలేదండి. మీరు ఏం చెప్పినా నేను ఇంటరప్ట్ అవ్వలేదు. మీరు నిజం చెప్పినా ఇంకేది చెప్పినా నేను ఇంటరప్ట్ అవ్వలేదు. క్లియర్ గా వినండి. మీ సమయాన్ని మీరు వినియోగించుకున్నారు. మా సమాధానాన్ని కూడా ఓపికగా వినండి. మీరు అధికార ప్రభుత్వంలో ఉన్నారు. ప్రజల సమస్యల్ని బాధితుల సమస్యల్ని మీరు వినాలి. విని మీరు ఏదైనా పరిష్కరించాలనుకుంటే పరిష్కరించవచ్చు. అయితే ఇక్కడ ఒక్కటే మాట నేను చెప్తున్నానండి. వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి కాలంలో జరిగింది? ఎవరి దాని దగ్గరికి వెళ్ళాలంటారా? ఆ కేసుకి వెళ్ళాలంటారా? చెప్పండి. ఒక గంట సేపు అయినా నేను డిస్కషన్ కంటిన్యూ చేస్తా. ఆ కేసుకి వెళ్దాం అంటే వెళ్దాం. ఒక గంట సేపు కాదు, 2 గంటలు చెప్పారా? ఇప్పుడు రెడీ ఎవరి పరిధిలో ఉంటారు? మీరు ఇప్పుడు అనవసరంగా అక్కడ ఉన్న ఎస్పీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు? అవన్నీ అవసరం లేదు సార్. విజయసాయి రెడ్డి మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటుతో మరణించాడు అన్నారు. ఆయన తీసుకెళ్లి ఇంటరాగేట్ చేస్తే కేసు క్లియర్ అయిపోద్ది. విజయసాయి రెడ్డి గారిని తీసుకెళ్లి ఎవరు చెప్పమన్నారు గుండెపోటు అని ఎవరు చెప్పన్నారు అని అంటే చాలు, కేసు క్లోజ్. అక్కడ ఇంటరాగేషన్ అయిపోయినట్టే. గుండెపోటని తొలి సమాచారం అందించింది రాజశేఖర రెడ్డి గారు. ఇది మీన్స్ వివేకానంద రెడ్డి అల్లుడు గారు. వివేకానంద రెడ్డి గారు అల్లుడు గారికి ప్రథమ సమాచారం వచ్చింది. అదే ఇప్పుడు టాపిక్ ఎటు నుంచి డైవర్ట్. మీరు కర్నూలు ఎపిసోడ్ లో రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎందుకు ఎత్తేసిందండి సిబిఐ మీద? సిబిఐ వస్తే మేమేం చేయలేమని కర్నూలు ఎపిసోడ్ హాస్పిటల్ దగ్గర చేసుకోవచ్చు కదా. అదే రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించాలిగా. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఎవరిది? హోమ్ మినిస్టర్ ఎవరప్పుడు? రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించలేదు అంటారు. ఎక్కడ సహకరించారు? చేతులు ఎత్తేసారు కదా. ఎస్పీ గారు ఏం చెప్పారు? చెప్పింది కదా మరి సిబిఐ. హైకోర్టులో చెప్పింది సార్. హైకోర్టులో చెప్పింది, బయట కాదు. హైకోర్టులో చెప్పింది సిబిఐ. అదే కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. అందుకనే వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చాలా ఇబ్బందులు పడతారు. వైఎస్ వివేకా గారు కేసు ఎత్తితే ఈ కేసు గురించి చెప్పండి సార్. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మీరు ఇబ్బందులు పడతారు, మీరు అబాసు పాలవుతారు. ఇవన్నీ దేనికి సంకేతాలను ఇస్తున్నాయంటే అధికారం వచ్చి పరిపాలన చెయ్యండి అయ్యా బాబు, విచారించండి అయ్యా బాబు అంటే మీరు ఇబ్బందులు పడతారు. మీరు జాగ్రత్త. ఏమండి మీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రసాద్ గారి ద్వారా ప్యానెల్లోని సభ్యుల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక విషయం చెప్తున్నాను. మేము ప్రతిపక్షం నుంచే అధికారంలోకి వచ్చాం. 9 ఏళ్లు ప్రతిపక్షం అనుభవించిన తర్వాత 2 సీట్లతో మొదలయ్యి అప్పుడున్న అధికార ప్రభుత్వాలని వ్యతిరేకించి మేము అధికారంలోకి వచ్చాం. ఈ బెదిరింపులు, ఈ ఉడతూపులు, ఈ కేసులు ఇవన్నీ మాకు కొత్త ఏం కాదు. మీరు అనుకున్నట్టు ఒకటే, బెదిరింపులు ఆపండి. ఫస్ట్ బెదిరింపులు ఆపండి. హోంకరింపులు, గేంకరింపులు ఆపండి. మేము కోర్టు ఆదేశాల మేరకు, చట్టం నిర్ణయాల మేరకు మేము సక్రమంగా ప్రవర్తిస్తున్నాం. అట్లా కాదు సార్.
ప్రసాద్ గారు కోర్టులు భయపడినప్పుడు నిర్ణయాలు తీసుకుంటాయి, CBI కి కోర్టులు శాంతించమనండి, నిర్ణయాలు తీసుకుంటాయి. విచారణకు హాజరవ్వమనండి. భయపడరు కదా అవుతారు. సిబిఐకి అదే అడుగుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఏమండి? యాక్చువల్గా ఏంటంటే అదే వెంకటేశ్వర రెడ్డి గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కోర్టు చెప్తే మీరు ఆపుతారా, మేము ఆపుతామా? కాదు సార్, కోర్టు చెప్తే మొన్నటిదాకా మీరు సీఎంగా ఆపుతారా? ఉన్నారు మీరు చెప్తే కాబట్టి హాజరవ్వాలా? ఆయన కోర్టు పైన చెప్తే అపారమైన హాజరవ్వాలా? బాధ్యతలు ఉన్నాయి. కాదు వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి ఆయన ఒక మాట అది కాదండి, హాజరవ్వండి. కోర్టు చెప్తే హాజరవుతారా, మీరు చెప్తే హాజరవుతారా? సార్, 5 చెప్తాను, సంవత్సరాలు చెప్తాను. అధికారంలో ఉండగా కోర్టు ఆహా, చెప్తారా? అట్లా కాదు. హాజరవ్వమని ఏంటి వీళ్ళ అవ్వలా? 5 మనోహర్ సంవత్సరాలు నాయుడు గారు అధికారంలో అడిగేది ఉన్నప్పుడు ఏంటంటే- కోర్టు హాజరవ్వమని ఏంటి చెప్తారా వీళ్ళ ఉంది? హోంకరింపు? మీరు అవ్వలా? హాజరవ్వాలా కాదు మీరు? సార్, వెంకటేశ్వర రెడ్డి గారు మనోహర్ నాయుడు గారు అడిగితే ముప్పల సుబ్బారావు గారు చెబుతాను, నేను చెబుతాను, కోర్టుకు రారు. అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన పైన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, ప్రజాసేవ చేయాలి కాబట్టి కుదరలేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఓకే, బాగుంది. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కోర్టుకి అటెండ్ కావచ్చు కదా అనేది వీళ్ళ డౌట్. అది వీళ్ళ ఆ డౌట్ కోర్టు అడుగుతుందండి. కోర్టు అడుగుతుంది, కోర్టుకి సమాధానం చెప్తాం. రైట్. కోర్టు పరిధిలో ఉన్న కేసుల మీద వీళ్ళ అభిప్రాయాలు ఏంటి? అంటున్నా. కోర్టు పరిధిలో రాజకీయంలో కేసు ఉంది. ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తే మొదట ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఖచ్చితంగా వస్తాయండి. ఈ విషయం అది అన్నిటి మీద ప్రజాధనం అండి. ఉండాలి. ఆయన మీద ఈ ఉన్న విషయం ఆరోపణలు అన్నిటి మీద ప్రజాధనం. ఉండాలి. మేమేమనుకుంటున్నామంటే ఇంకోటి, ప్రసాద్ గారు ప్రసాద్ గారు మేమేమనుకుంటున్నామంటే వాస్తవానికి మేము గెలిచిన పార్టీలుగా ప్రభుత్వం మేము అడగట్లేదు. మనోహర్ ఈ నాయుడు గారు విషయము ప్రజలు అడుగుతున్నారు. అది ప్రజల జగన్మోహన్ గురించి రెడ్డి గారు ప్రజాధనం కదా అది. నిర్దోషి అయితే కోర్టుకు హాజరయ్యి తన ఆరోపణలన్నీ నిరూపించుకోమని ప్రజలు అడుగుతున్నారు. సరే వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మరలా వస్తాను. రజనీ గారు వచ్చారు. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. విన్నారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు వర్షను? సార్ విన్నాను సార్. సార్ ఇందాక అందరూ భయపడిపోతున్నారు ఏంటంటే కోర్టు నిర్ణయాలని తప్పు పట్టలేదు అనేసి. కోర్టులో జడ్జిమెంట్లు కింది కోర్టులో సరిగా లేకపోతే పై కోర్టుకు వెళ్తారు సార్. నిర్ణయాలని తప్పు పట్టే కాదు, కానీ కోర్టు జడ్జిమెంట్ ఫేవర్ గా రాలేదనే పైకి వెళ్తారు. అవును. కింది కోర్టులో బెయిల్ రాని వాడికి పై కోర్టులో బెయిల్ వస్తుంది. కింది కోర్టులో ముద్దాయి అని నిరూపించమైన వాడు పై కోర్టులో నిర్దోషిగా బయటకు వస్తాడు. అది ముప్పాళ్ళ గారికి మాకు బాగా అనుభవం. సో ఇక్కడ భయపడాల్సింది పనిలేదు సార్. ఇంకొకటి ఏంటంటే న్యాయమూర్తుల మీద కూడా మనం నిందలు వేయకూడదు. కానీ ఆధారాలు ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో ముద్దాయిగా మారిన న్యాయమూర్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో తప్పు రెండు వైపులా ఉంటుంది. కానీ మనం ఆధారాలు లేనప్పుడు ఏ న్యాయమూర్తిని గురించి మనం విమర్శించకూడదు. కానీ నిర్ణయాలు కూడా మనము డిస్కషన్ చేయకూడదు అనేది ఏం లేదండి. ముకుల్ రైతు లాంటి 5 కోట్లు పెట్టి ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్ ని తీసుకొని వచ్చి కేసు వాదించినప్పుడు అమరావతి ఏదైతే భూముల కేసు గురించి మనందరం డిస్కస్ చేసుకున్నాం. కోడికత్తి కేసు విషయం డిస్కస్ చేసుకున్నాం. సిన్నాయన మర్డర్ కేసు, హూ కిల్డ్ బాబాయ్ అని రాజకీయ నాయకులందరూ ప్రెస్ మీటింగుల్లో మాట్లాడారు. అది మనకు ఉండేటటువంటి స్వేచ్ఛ. సో న్యాయమూర్తుల గురించి మనం మాట్లాడం, కానీ న్యాయమూర్తులు ఇచ్చిన నిర్ణయాలు కరెక్ట్ కాదేమో అంటూ పైకోర్టుకు వెళ్ళినప్పుడు దాంట్లో తప్పేమీ లేదని నా వాదనండి. అదే రకంగా సుప్రీంకోర్టు తెలంగాణ సిబిఐ కోర్టును అడిగిందండి, ఎందుకు సిబిఐ విచారణలో అంత అచ్చుచావు పడుతుంది తెలంగాణ కోర్టు? సిబిఐ తన పనిని తాను ఎందుకు చేసుకోనికుండా అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చిందంటూ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుని చివాట్లు పెట్టిన విషయాన్ని అన్ని టీవీ ఛానల్లో లేకపోతే అందరం చూసాం. దాంట్లో తప్పేమన్నా ఉందా? ఇప్పుడు తెలంగాణ కోర్టుని మీరు నేనంటే అనకూడదు, కానీ సుప్రీంకోర్టుకి అధికారం ఉంది కదా. ఏంటంత అచ్చొచ్చు అని అండింది అంటే అది ఎంత తప్పైపోయిందండి. సో అదే రకంగా ఈ రోజు నాకు తెలిసి నిర్వాన్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కొన్ని వేల కోట్లు స్కామ్ చేసి పక్క దేశానికి పారిపోయారు. కానీ మన హీరో మాత్రం ఇక్కడే స్కాములు చేసి ఇక్కడ 43,000 కోట్ల స్కాముల్లో కీలక ముద్దాయిగా ఉండి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉండి ఇక్కడే కూర్చొని పరిపాలన చేస్తాను అంటుంటే ఆశ్చర్యం అవుతుంది సార్. అంటే పెట్టిన కేసులు కదండి ఏమండి, అవన్నీ కుట్రపూరితంగా పెట్టిన కేసులు అన్నట్టు కదా. అవునవునండి. ఎందుకంటే నాకు బాగా తెలుసండి, మీకు నీ లీగల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, నాకు అంత సుప్రీంకోర్టు నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి పాపం ఎలక్షన్ టైంలో నా దగ్గర డబ్బు లేదు అంటూ ఆయన ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవాలంటే ఆ ఇల్లు కూడా సరైన కాగితాలు లేకపోతే అది కూడా అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది. అంటే ఏమీ లేని స్థాయి నుంచి వేల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే స్థాయికి ఏం బిజినెస్లు చేశారు సార్. అంటే ఎమ్మెల్యే జీతం ఎంతో తెలుసు, ముఖ్యమంత్రి రహస్యం 2 ఎకరాల చంద్రబాబు గారు 6 లక్షల కోట్లకి ఎలా వచ్చారో చెప్తే అది కూడా తెలుస్తుంది.
అవునట సార్, నేను అది కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళేంటో అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టామంటారు. పబ్లిక్ డొమైన్ లో పెట్టాను చూసుకోండి అంటారు. నాకు అప్పటికి డౌట్ వచ్చింది సార్, మీలాగే పబ్లిక్ డొమైన్ లో చెక్ చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళ షేర్లు ఎలా పెరిగినాయి, వాళ్ళ రేట్లు ఎలా వచ్చినాయి, వాళ్ళు ఇప్పుడు ఎంత ఆదాయం కలిగి ఉన్నారు అవన్నీ చూసాం. కానీ మన హీరో ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడు, అన్ని కప్పెట్టి కాపాడుతాడు. ఈ రోజు సిబిఐ కరెక్ట్ గా పనిచేస్తే, ఎప్పుడైతే సునీతమ్మ గారు, సిద్ధార్థ లూథ్రా లాంటి టాప్ మోస్ట్ అడ్వకేట్లను పెట్టుకొని ఎందుకు సుప్రీంకోర్టులో కేసు వేశారు? దస్తగిరి నా ప్రాణానికి రక్షణ లేదు, అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయమని ఎందుకు అడుగుతారు? ఇదంతా చేయాల్సింది సిబిఐ కదా. సిబిఐ తనగా నిర్వహించదేమో అనే కదా ఇప్పుడు సునీతమ్మ గారు ఇంకొక మనిషిని పెట్టుకొని అడ్వకేట్ గా పెట్టుకున్నా. ఎందుకంటే చాలా మర్డర్ కేసుల్లో, రేపుల కేసుల్లో గవర్నమెంట్ ఒక ప్లీడర్ ఎంగేజ్ చేస్తారండి. వాళ్ళకి మేము చెప్తాం, ఎందుకమ్మా మళ్ళీ ఇంకొక ప్లీడరు, ఆ గవర్నమెంట్ ప్లీడర్ ఫీజు కట్టే పని లేదు కదా అంటే, లేదు మేడం అతని మీద మాకు నమ్మకం లేదు, మీరు మా తరపు నుంచి ఇంప్లీడ్ పిటిషన్ వేయండి అంటూ అడుగుతారు. అంటే అక్కడ గవర్నమెంట్ ప్లీడర్ పీపీ నమ్మకం లేదని చాలా మంది అడ్వకేట్లను పెట్టుకుంటారు. ముప్పాళ్ళ గారికి కూడా తెలుసు. ఇప్పుడు సిబిఐ మీద నమ్మకం లేదు కాబట్టి సిద్ధార్థ లూథ్రా లాంటి అడ్వకేట్లను పెట్టారా, లేకపోతే రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ లో, లేకపోతే దస్తగిరి గారు కూడా బెయిల్ క్యాన్సిల్ చేయమంటూ వేశారా? వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఈ రోజు సిబిఐ అప్పుడంటే పని చేయలేదు, ఇంకోటి అనుకోవచ్చు. ఇప్పుడు 53 రోజులు 54 రోజులు పరిపాలన వచ్చేసింది. చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలా, ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కూడా సంకోచిస్తున్నారు. ఎందుకంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాల్సిందే సార్. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టేవాడికి రాజ్యాంగం బుక్ ఇస్తారు, ఇకపైన భగవద్గీత బుక్ కూడా ఇవ్వాల. మా కోర్టులో భగవద్గీత మీదే ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనంటూ అంటారు. అంటే ఇక్కడ మిలాడ్ అని మేము సంబోధించేటటువంటి దైవ సమానులైనటువంటి న్యాయమూర్తులు మరణ శిక్ష విధించేటప్పుడు ఇతను కాదు విధించేది, అది దైవుడు. అంటే మీరు బాధపడాల్సిన పని లేదు, ఇది దేవుడి చిత్తం అంటూ క్రిస్టియన్స్ అనుకోవచ్చు, ఇది ఈ చోట కర్మ ఈ చోటని భగవద్గీత చదివిన వాళ్ళు అనుకోవచ్చు, ఇది అల్లా చేస్తున్న కార్యక్రమం అని ఇంకొక మహమ్మదీయులు అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. సో ఇక్కడ దుష్ట శిక్షణ జరగడానికి ఎందుకు డిలే అవుతుంది అంటూ రాష్ట్ర ప్రజలు సంకోచిస్తున్నారు. కానీ కక్ష సాధింపు ఇది అవ్వదు సార్. ఈ రోజు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ చూసినా, ఇంకొకటి ఆయన తల్లి భువనేశ్వరం అని అసెంబ్లీలో అవమానపరిచినందుకు కాదు సార్, గన్నవరంలో పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినందుకే. పర్యాటక శాఖ మంత్రి పిచ్చివాగుడు వాగినందుకు కాదు సార్, క్రీడా శాఖలో అవకతవకలు జరిగినందుకే. జోగి రమేష్ గారు పబ్లిక్ మీటింగ్ లో చిత్తకార్తి కుక్కలు అని మాట్లాడి పెళ్లాల గురించి సంబోధించినందుకు కాదు సార్, ఆయన గృహ నిర్మాణ శాఖలో కల్తీ చేసినారు ఆ స్కాముల గురించి సార్. సో ఈ రోజు ద్వారంపూడి గారు మమ్మల్ని కొట్టినప్పుడు వీర మహిళల మీద వెంటబడి కొట్టినందుకు కాదు సార్, దేశాలు దాటి బియ్యాన్ని స్కాములు చేస్తున్నందుకు సార్. ఇటువంటి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇమీడియట్ గా సత్వర చర్యలు సిబిఐ తీసుకోవాల్సిందే, న్యాయస్థానాలు దానికి సపోర్ట్ చేయాల్సిందే, కూటమి ప్రభుత్వం కూడా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిందే.